మండలం మామిడిపల్లి జెడ్పీ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య పునాదని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థులకు 10,120 కోట్లు, సాలూరు నియోజకవర్గంలో 30,000 మందికి 45 కోట్లు అందించినట్లుగా తెలిపారు. విద్యార్థులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు ఈ ఒక్కరోజే, ఎందుకంటే నిన్న మనకు డబ్బులు వేశారు, ఒక్కరోజు మన జిల్లా కేవలం మన ఒక్క జిల్లాకి 1,15,000 మంది పిల్లలు. అది మన సాలూరు నియోజకవర్గం తీసుకున్నట్టయితే మన సాలూరు నియోజకవర్గంలో 30,000 స్టూడెంట్స్ కి 45 కోట్ల రూపాయలు వేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. కాబట్టి అలాగే నేను గిరిజన శాఖ మంత్రిని కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళిపోతే ఎవరు కూడా పిల్లలు స్కూల్కి వచ్చేస్తారు, వీళ్ళు స్కూల్కి వచ్చారా వెళ్ళారా అని చూసే టైం కూడా చాలా మందికి తక్కువ. అలాగే చాలా మంది పేరెంట్స్ వారంకో 10 రోజులకో ఒకసారి వచ్చి స్కూల్కి వచ్చి మా బిడ్డ ఎలా చదువుతున్నాడో అడిగే టైం కూడా తక్కువ. కారణం ఏంటంటే అందరికీ డ్రెక్కాడితే ఇంట్లో ఉండరు, పొలం పనులకు వెళ్తారు. కానీ ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు మాకు ఈరోజు 90 మార్కులు వచ్చాయని చెప్పగానే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన నూడిల్స్ కురుకురేలో, అదేనా కదా మనకి ఇష్టం, నూడిల్స్ కురుకురేలో కొంచెం డబ్బులు ఉంటే బిర్యానీయో కనీసం కొని పెట్టమని తల్లిదండ్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.